గైస్ ఎస్ఎస్ఎంబి 29 నుంచి చాలా అంటే చాలా బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది విన్న తర్వాత ఏంటి ఇలా అని చెప్పి నిజంగా మీరు అనుకుంటారు. అంత బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి మనకు ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి నవంబర్ 15వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో మనకు ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్ కి ఆ సినిమాలో నటించిన నటీనటులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ కొన్ని సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి మనకు ఆ ఈవెంట్ జరగబోతుందో ఈవెంట్ కోసం ఆల్రెడీ భారీ సెట్టింగ్ అయితే జరుగుతుంది. దాదాపు ఒక 100 ఫీట్లకు పైగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 నిమిషాల గ్లిమ్స్ ని ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన ప్రసారం చేయడం జరుగుతుంది. అయితే రామోజీ ఫిలిం సిటీకి ఎవరైతే మహేష్ బాబు గారు అమ్మాయిలు ఉంటారో వాళ్ళు దాదాపుగా 25,000 నుంచి 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే ఎస్ఎస్ఎంబి 29 టీం అయితే పాస్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరైతే నవంబర్ 15వ తారీఖున మనకు రామోజీ ఫిలిం సిటీని ఈ ఈవెంట్ ను చూడడానికి అభిమానులు రావడం జరుగుతుందో వాళ్లకు ఒక స్ట్రిక్ట్ రూల్ ని పాస్ చేయడం జరిగింది టీం. ఏంటంటే వచ్చే వాళ్ళు ఎలాంటి మొబైల్స్ ఫోన్స్ కూడా తీసుకురావద్దు, అలాగే ఎలాంటి కెమెరాస్ కూడా తీసుకురావద్దు, అలాగే ఎలాంటి మీడియా సంస్థకు కూడా ఎస్ఎస్ఎంబి 29 రామోజీ ఫిలిం సిటీలో ఏదైతే ఈవెంట్ జరగబోతుందో దానికి పర్మిషన్ అయితే లేదు. ఎందుకంటే ఈ షోకి సంబంధించి ఈవెంట్కి సంబంధించి సర్వ హక్కులు ఉన్నాయి ఓన్లీ జియో హాట్స్టార్ కి మాత్రమే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్ గా ఇండియాలో సౌత్ ఆఫ్రికా ఇంకా ఇండియాకి ఏదైతే మహిళా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిందో ఆ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ టైం జియో హాట్స్టార్ లో ఒక తెలుగు సినిమాకి సంబంధించి ఒక ఇండియా సినిమాకి సంబంధించి ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. అలాగే 15వ తారీఖున జరగబోయే ఈవెంట్ కూడా సర్వ హక్కులు జియో హాట్స్టార్ వే. ఎందుకంటే ఇది జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్ కూడా జరుగుతుంది. ఎందుకు జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ వస్తుంది అంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ ఈవెంట్ ని ప్రసారం చేయడానికి ఎస్ఎస్ఎంబి టీమ్ కి దాదాపు 150 కోట్ల రూపాయలని చెల్లించినట్టు కొన్ని సోర్స్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మరి 150 కోట్లు ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ ఈవెంట్ పైన సర్వ హక్కులు జియో హాట్స్టారే, కర్త కర్మ క్రియ మొత్తం జియో హాట్స్టారే. కాకపోతే అక్కడ ఒక అవకాశం ఉంది. ఏదైనా వేరే మీడియా సంస్థ దగ్గర నుంచి జియో హాట్స్టార్ ఎంతో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళని కూడా అలౌట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే అది మళ్ళీ క్లమ్జీగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా జియో హాట్స్టార్కి అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ దగ్గర డబ్బులు భలే ఉంటాయి కాబట్టి అందుకే 150 కోట్ల రూపాయలని చెల్లించి ఎస్ఎస్ఎంబి 20కి సంబంధించిన ఈవెంట్ ని లైవ్ స్ట్రీమ్ అయితే చేయబోతున్నారు. సో ఇది కొన్ని సోర్స్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మరి అఫీషియల్ గా దీన్ని ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని తెలియదు. కానీ ఎవరైతే మహేష్ బాబు గారు అమ్మాయిలు ఆ రోజు ఆర్ఎఫ్సికి వెళ్తున్నారో మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్, అలాగే ఎలాంటి మీడియా సంస్థకు కూడా నాట్ అలౌడ్. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.